బెంగళూరులోని మహాలక్ష్మి లేఅవుట్లో ఉన్న ఇస్కాన్ రాధాకృష్ణ దేవాలయం భక్తుల కోరికలను తీర్చే స్థలంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ రాధాకృష్ణకు ప్రత్యేక పూజలు చేస్తే ప్రేమ సంబంధాలు మెరుగవుతాయని, పెళ్లి ఆలస్యం తగ్గుతుందంటారు. మండ్య జిల్లా కిక్కేరి గ్రామంలో ఉన్న శ్రీ బ్రహ్మేశ్వర దేవాలయం కూడా కళ్యాణ భాగ్యానికి ప్రసిద్ధి. ఇక్కడ ఈశ్వరుడికి అభిషేకం చేస్తే పెళ్లి అడ్డంకులు తొలగుతాయని విశ్వాసం ఉంది. మంగళూరులోని ఉల్లార్ ప్రాంతంలో ఉన్న పార్థివి పరమేశ్వర దేవాలయంలో స్వయంవర హోమం ప్రత్యేకంగా చేస్తారు. ఇది పెళ్లి దోషాలు తొలగించడానికి శక్తివంతమని భావిస్తారు. గోకర్ణలోని మహాబలేశ్వర దేవాలయం కూడా ప్రసిద్ధి. కుజదోషం లేదా మాంగళ్య సమస్యలున్న వారు ఇక్కడ పూజలు చేస్తే త్వరగా పెళ్లి యోగం కలుగుతుందని నమ్మకం ఉంది. శ్రీరంగపట్టణంలోని నిమిషాంబ దేవాలయం కూడా ప్రత్యేకమైంది. అమ్మ నిమిషాంబ భక్తుల కోరికలను త్వరగా నెరవేర్చుతుందంటారు. ఇక్కడ చీర, గాజులు సమర్పించి మొక్కు పెడితే పెళ్లి భాగ్యం కలుగుతుందని నమ్మకం ఉంది. మంగళూరులోని మంగళాదేవి దేవాలయం కూడా అమ్మాయిలకు ప్రత్యేకంగా ప్రసిద్ధి. నవరాత్రి సమయంలో ఇక్కడ పూజలు చేస్తే మంచి వరుడు లభిస్తాడని విశ్వసిస్తారు. నంజనగూడులోని నంజుండేశ్వర దేవాలయం దక్షిణ కాశీగా పేరుగాంచింది. ఇక్కడ పూజలు చేస్తే జీవితంలోని అనేక సమస్యలు తొలగి పెళ్లి అడ్డంకులు కూడా తగ్గుతాయంటారు. ఈ దేవాలయాల్లో కేవలం దర్శనం మాత్రమే కాదు, జాతకానికి అనుగుణంగా ప్రత్యేక పూజలు చేయించడం కూడా చాలా మంది చేస్తారు. ఈ దేవాలయాలపై ఉన్న విశ్వాసం వల్ల భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు. భక్తితో ప్రార్థిస్తే జీవితంలో మంచి మార్పులు వస్తాయని చాలా మంది అనుభవంగా చెప్తున్నారు. అయితే ఇవన్నీ విశ్వాసంపై ఆధారపడిన విషయాలు మాత్రమే. శాస్త్రీయ ఆధారాలు లేకపోయినా మనసుకు నెమ్మది కోసం ఇలాంటి ఆధ్యాత్మిక మార్గాలను అనుసరించడం కొందరికి ఉపశమనమిస్తుంది.